ఇప్పుడు మీరు బిర్సా ముండాకు దండలేస్తున్నారు, హిడ్మాని కూడా అదే స్థాయిలో మాట్లాడితే ఆయన గురించి మాట్లాడితే లోపలేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అంటున్నారు. నువ్వు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తావు, ఖచ్చితంగా అంబేద్కర్ గారిని గౌరవిస్తావు. రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఓకే, అంబేద్కర్ గారు ఏం చెప్పారు? తుపాకులు పట్టుకొని రాజ్యం మీద తిరుగుబాటు చేయమని చెప్పారా? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎక్కడన్నా రాజ్యానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని ప్రజలందరూ తిరుగుబాటు చేసి రాజ్యాన్ని కూల్చేయమని చెప్పారు? చెప్పలే. ఏం చెప్పిండు? గిరిజనునికైనా గదే ఓటు, రఘునందన్ రావుకైనా గదే ఓటు, అంబానీకైనా గదే ఓటు అనే ఓటు హక్కును కల్పించిండు. నీకు నచ్చలే ప్రభుత్వం, ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని దించి నీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకో. అది చేయడం చేత కాకుండా తుపాకులు పట్టిరి, రఘునందన్ నచ్చలేదు కాల్చిపారేయండి. వాట్ ఈస్ దిస్? నీకెక్కడిది అధికారం? ఎట్లా చంపుతావు నువ్వు? 100 మందిని ఎట్లా చంపుకుంటూ పోతా ఉంటావు? నువ్వు కూర్చున్న ఆఫీస్ గిన్నె చౌరస్తాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చంపుతారు మారుతి వ్యాన్లో పోతుంటే. ఏం తప్పు చేసిండు ఆయన? ఏం తప్పు చేసిండు అన్న? ఎవరైనా మారుతి వ్యాన్లో పోతారా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీకి మారుతి వ్యాన్లలో పోతున్నాడు, అన్నిటికంటే చిన్న కారు అది. దానిలో పోతే ఆపి కాల్ చేసిపోతారా సిగ్నల్ కాడ? అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతావు, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే దొర అంటావు, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే కోవర్ట్ అంటావు. వాట్ ఈస్ దిస్? ఇదేంది? నువ్వే అన్నావు కదా భారత రాజ్యాంగమే నన్ను మాట్లాడమన్నది. భారత రాజ్యాంగమే మాట్లాడమని చెప్పినావు కదా రఘు ఒక నిమిషం క్రితం. అదే రాజ్యాంగం నాకు మాట్లాడమని చెప్పింది కదా. నేను మాట్లాడితే నాకు కొంత ఎందుకు నొక్కుతావు? ఊర్లోకి వచ్చి నువ్వు నక్సల్స్కి వ్యతిరేకంగా మాట్లాడితే మేము కోర్టులమని చంపేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేక నువ్వు తుపాకీ పట్టుకున్నావు. హిడ్మా గారికి కూడా 10 సార్లు వాళ్ళ పేరెంట్స్ అప్పీల్ చేసి, భారత ప్రభుత్వం అప్పీల్ చేసింది. హిడ్మా గారు రండి, మీరు రేపు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి జనం కోసం కొట్లాడండి అంటున్నాం.